వాళ్ళు సెమీస్ అని పెట్టేటోళ్ళు, బండ్లు ఇచ్చి నీళ్ళు తీసుకోమని రమ్మని చెప్పేటోళ్ళు, రికార్డ్స్ సెంటర్కి వచ్చి రికార్డ్స్ పట్టుకురమ్మని చెప్పేటోళ్ళు, ఆ పిల్లగాన్ని బండ్లు ఇచ్చి పంపించేటోళ్ళు సార్. వాళ్ళు గేటు దాటేదాకే వాళ్ళు చూసేటోళ్ళు. వాళ్ళు మ్యాజిక్ ఎక్కుతున్నారో బస్ ఎక్కుతున్నారో బయటికి పోతున్నారో కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. నా పిల్లగాడు ఆగమైందమ్మా, నా పిల్లగాడు ఆగమైండు. ఫీజులు మేము మధ్య తరగతి వాళ్ళం, నా మొగుడు సెంటరింగ్ వర్క్ చేస్తాడు. నాకు తినడానికి నాకు కట్ అయింది, ఆపరేషన్ చేయించుకుందామంటే ఆ డబ్బులు అటు కడితే నా పిల్లగాడికి ఎగ్జామ్ రాయనియరని ఆ డబ్బులు తీసుకుపోయా వాళ్ళ నెత్తిన పోసినామమ్మ. మేము మా బాణాలు ఎట్లున్నా మా పిల్లలు మంచిగా ఉండాలని మేము మా పిల్లల్ని చదివించుకున్నాం. మేము ఎంతో చదువుకోలేదు, మా పిల్లలైనా మంచిగా చదువుకుంటారని నేను చేసుకుంటే నా పిల్లగా నాగం చేసిండ్రమ్మా, నా పిల్లగా నాగం చేసిండ్రు, నా చిన్ని తల్లి నాగం చేసిండ్రమ్మో. 7 గంటలకి మ్యాజిక్ వచ్చి తీసుకొని పోయిందమ్మా. అదే పోకటి ఇప్పుడు దాకా రాలేదు తండ్రి, నా పిల్లగాడు ఇప్పుడు దాకా రాలేదమ్మా. వాళ్ళు ఇంత స్పందించలేదు తండ్రి. అమ్మా ఏంటంటే అటు పంపిస్తారా సార్, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ కాడే ఉంచాలా పిల్లల్ని. నిట్ట మధ్యాహ్నము ఎప్పుడు పడితే అర్ధరాత్రులు వాళ్ళ వీడిని వీడిని కూడా పంపించిండ్రు. దానికి వెళ్ళినవా వెళ్ళలేదా పండు, నువ్వు మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినవా, రికార్డులు పడుకు రావడానికి వెళ్ళినవా. ఇక్కడ టీడీపీ సెంటర్ సార్, ఇక్కడ అది ఏదో షాప్ ఉంటుంది, అక్కడికి వచ్చి మళ్ళీ వాడు రికార్డ్స్ తీసుకొని పోయేటోడు. డబ్బులు నా దగ్గరికి తీసుకొచ్చాడు. మమ్మీ ఇగో సారు సాంబ సార్ డబ్బులు ఇచ్చిండు మమ్మీ, ఆ రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పిండు మమ్మీ అనేసి అని వచ్చి నాకు చెప్పేటోడమ్మా నా పిల్లగాడు. వాళ్ళు చేసే పని నా పిల్లలతో చేపించిండ్రమ్మా. నా పిల్లలనే కాదు ఎంతమంది పిల్లలట మడికి పంపిస్తున్నారు, ఎంతమంది తల్లులు ఆగమైపోతారు. అమ్మో నా పిల్లలు, అయ్యో ఈ కడుపు కోత నేనట్ట భరించేనమ్మా. నాకు లేక నా పిల్లలమ్మో.